రేపు గురువారం రోజున ఒక గ్లాసు నీళ్లతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అదృష్టం పడుతుంది. మీకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారండి. అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే రేపు గురువారం రోజున ఖచ్చితంగా ఈ నీళ్ల పరిహారం అనేది చేయండి. నీళ్ళు ఏంటంటే పంచభూతాల్లో ఒకటిగా అంటే చెప్పబడతాయి. అలానే కాకుండా నీళ్లు నారాయణగా కూడా భావించబడతాయి. కాబట్టి నీళ్లతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఖచ్చితంగా పనిచేస్తాయి అనమాట. అది ఎటువంటి పరిహారమైనా సరే, అది ఎటువంటి అంటే పనైనా సరే ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. అసలు గురువారం రోజున నీళ్ళతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు గురువారం కదా, గురువారాన్ని మనం లక్ష్మీవారంగా కూడా పరిగణిస్తాం. కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క నీళ్ళ పరిహారం అని చెయ్యండి. గురువారం ఎలాగో ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం. అంటే కొంతమంది ప్రతిరోజు దీపం పెడతారు, కొంతమంది అంటే ఇష్టానికి తగ్గట్టుగా పెట్టుకుంటారు కదా. మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ గురువారం పూట ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదండి. అంటే ఇలా మీరు అమ్మవారిని పూజించుకోండి, దీపం పెట్టుకోండి, స్నానం చేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ పరిహారం చేసుకోండి. నీళ్ళు అందరి ఇళ్లలో ఉంటాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్దగా ఇక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అయితే నీళ్ళు ఏం చేస్తాయంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే నీళ్ళతో చాలామంది దిష్టి కూడా తీస్తారండి. ఒక చెంబడి నీటిని తీసుకొని తల చుట్టూతో 7 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక మనము అంటే ఇలా బయట పడబోస్తే, అంటే ఇంట్లో కాదండి, బయట పడబోస్తే ఇంటి బయట మన వాకిట్లోనే కాదు కొంచెం దూరంగా ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే కనుక మన మీద ఏదైనా నెగిటివిటీ ఉంటుంది కదా, అది తొందరగా ఏంటంటే కనుక నీళ్ళల్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే దీని గురించి చాలా మందికి తెలుసుంటుంది, మన పెద్దవారు కూడా చేస్తారు, మార్వాడిస్ చేస్తారు. ఇలా చాలామంది కూడా ఏంటంటే చెంబడి నీళ్లు కానీ ఒక గాజు గ్లాస్ రెండుగా నీళ్ళని తీసుకొని కానీ ఇలా తల చుట్టూగా తిప్పి దిష్టి ఎక్కువగా తాకినప్పుడు, దిష్టి కొట్టినప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే నీళ్ళ పరిహారం చేసుకుంటే వితిన్ సెకండ్స్ ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. అంత చక్కగా మనమైతే ఫలితాన్ని పొందుతామని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక ఒకసారి ప్రయత్నించండి. ఎక్కువగా దిష్టి కొట్టింది, ఎంత చేసుకున్నా కానీ దిష్టి పోవట్లేదని బాధపడే వారికైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక నీళ్ళల్లో ఇది ఒకటి వేసి ఈ ప్రదేశంలో పెడితే ఖచ్చితంగా మీకుండే సమస్య అది ఎటువంటిదైనా కావచ్చు, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మీ సమస్య తీరటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే నీళ్ళల్లో ఇది ఒకటి వేసి ఏంటంటే కనుక ఈ ప్రదేశంలో పెట్టుకోండి. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. నార్మల్గా మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి. చిన్నవా పెద్దవా పక్కన పెడితే మాత్రం ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుందన్నమాట. ఆ సమస్యలు మనకు ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. ఆ సమస్యల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసుంటుంది కదా. అయితే అలాంటి సమస్యలు తీరటానికి ఈ నీళ్ళ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే నీళ్లు ఎప్పుడు కూడా గాజు గ్లాసులో తీసుకొని పరిహారం చేయాలి. మిగతా గ్లాసులో తీసుకొని పరిహారం చేసుకుంటే ఫలితం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గాజు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడుని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. నీళ్లు కూడా ఏంటంటే చాలా వరకు కూడా నీళ్లు 90% ఫలితం ఇస్తే అందులో ఒక గాజు ఉంటుంది కదా, గాజు గ్లాస్ కానీ గాజు పాత్ర కానీ, అది మనకు చాలా వరకు కూడా 100% రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే ఇంట్లో ఎప్పుడైనా సరే నెగిటివిటీగా ఉంటే మీరు ఏంటంటే కనుక ఒక గ్లాస్ నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా గల్లులుప్పు వేసి ఇంట్లో ఒక మూలన అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరేనండి ఒక మూల ఏంటంటే కనుక ఈ ఉప్పు వేసిన నీళ్ళను పెట్టండి. ఆ రాత్రికి రాత్రి ఏంటంటే కనుక మీ ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది కదా, అదంతా కూడా పోతుందన్నమాట. అదంతా కూడా పోయి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంటి పరంగా ఏవైనా సరే అంటే ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో చిరాకులు గొడవలు ఇవి కూడా అంటే ఉన్నాయండి, ఇప్పుడే మా ఇంట్లో ఏంటంటే కనుక ఇలాంటివి స్టార్ట్ అవుతున్నాయండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇది గురువారం చేస్తే మంచిది. గురువారం ఒకవేళ కుదరకపోతే ఆదివారం చేయండి. మధ్యలో ఇంకెంత చేసుకున్న ఫలితం అయితే రాదండి. కాబట్టి గురువారం కానీ ఆదివారం కానీ ఏంటంటే కనుక చేసుకోండి. జస్ట్ అంటే రాళ్ళ ఉప్పు వేయండి. సన్నుప్పు ఉంటుంది కదా, ఆ సన్నుప్పు వేయకండి, దానివల్ల ఏం ఫలితం ఉండదు. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా ఇస్తుంది. ఆ ఉప్పు కరగడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మనము ఆ ఉప్పు నీళ్ళల్లో వేస్తాం కాబట్టి నీళ్లు ఎక్కువగా శక్తివంతంగా మారుతాయి. ఉప్పు కూడా ఏంటంటే కనుక మనకు అది సహకరిస్తుంది అనమాట. అందుకే ఇంటి పరంగా ఉండే చెడు మొత్తం పోతుంది. కాబట్టి ఇంకా తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని తీసేసి డ్రైనేజ్లో కానీ ఇంటి బయట కానీ తొక్కడి ప్రదేశంలో పోసేస్తే సరిపోతుంది. ఒకసారి చేస్తే బాగానే ఉందంటే ఇంకొకసారి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి. మనం ముందే చెప్పాం కదా, సమస్యలు అంటే విపరీతంగా సమస్యలు ఉంటాయి కొంతమంది జీవితంలో, కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక సమస్యలు ఇంకా కూడుకుపోతాయి. ఆ సమస్యలు అసలు పోనే పోవు, లైఫ్లో ఉండిపోతాయి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. అయితే ఏం చేయండి అంటే కనుక మీరు సమస్యలు ఉన్నాయని మనం బాధపడతామండి. మనం ఏంటంటే సమస్యలు ఉన్నాయని చాలా సతమతం అవుతూ ఉంటాం. ఎలాగైనా సరే సమస్య పోవాలి, సమస్య నుంచి బయటపడాలి, సమస్యలు ఎందుకు పదే పదే మాకు వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే మనము చాలా వరకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదా. అది పెద్ద సమస్య కావచ్చు, మనం భరించలేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా.
లాంటి వాళ్ళు గాజు గ్లాస్ తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లు పోసుకొని పసుపు వేయండి. 1/2 స్పూన్ పసుపు, చిటికెడంత కుంకుమ, ఆ తర్వాత 1 స్పూన్ అంతా గల్లులుప్పు, అనంతరం వచ్చేసి ఏంటంటే ఆవాలండి చిటికెడన్ని వేసుకోండి. పసుపు ఆవాలు ఉంటే అవే వేసుకోండి. పసుపు ఆవాలు లేవకపోతే మీరేంటంటే కనుక నల్లటి ఆవాలు చిటికెడు వేయండి. ఇలా వేసిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ నీటికి చెప్పండి. అంటే అవి అబ్జర్వ్ చేసుకుంటాయండి అంటే అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. చెప్పుకున్న తర్వాత తల చుట్టూతా 11 సార్లు తిప్పాలి. సమస్య చెప్పుకోండి. అంటే 10 సమస్యలు చెప్పకండి. ఇక్కడ ఒక సమస్య చెప్పుకోండి. ఆ తర్వాత తల చుట్టూతా తిప్పిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉండే ఏదైనా చెట్టు అంటే తులసి మొక్క వదిలేసి మిగతా చెట్ల దగ్గర ఏంటంటే కనుక ఆ నీటిని పొయ్యండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఆ నీళ్లు సమర్పించిన తర్వాత ఒకవేళ మీ జీవితంలో ఎక్కువగా సమస్యలున్న ఆ సమస్య తీరలు అలానే కాకుండా ఆ సమస్య వల్ల మీరు సఫర్ అవుతున్నారు, ఆ సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే ఆ చెట్టు వెండిపోతుందన్నమాట. లేదు అంటే గనక ఆ చెట్టు బాగానే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే తులసి మొక్క మొదట్లో పోయకండి, మిగతా మొక్క మొదట్లో పోయొచ్చు. అలానే పెద్ద పెద్ద వృక్షాల దగ్గర కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అక్కడ ఆ చెట్టుకు సమర్పిస్తే అక్కడ తెలిసిపోతుంది మనకు. అంటే సమస్య పోతుందా పోదా అనేది మనకు అర్థమైపోతుంది. పోసిన వెంటనే మరణించదండి చెట్టు. కొంచెం ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మనమైతే ఫలితాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఇది పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. చక్కటి ఫలితం వస్తుంది. మీ జీవితం కూడా మారుతుంది. మీ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. దీనివల్ల 99% మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారికి ఒకవేళ ఫలితం రాకపోతే రెండోసారి కూడా చెయ్యండి. 1కి 2 సార్లు చేస్తేనే అధికంగా ఫలితాలు వస్తాయి. అధికంగా మనం ఏంటంటే కనుక ఫలితాలను పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలే మన జీవితంలో ఉండే కొన్ని పెద్ద పెద్ద సమస్యల్ని కూడా తీరుస్తాయన్నమాట. అలానే కాకుండా మనకు మంచి కూడా జరిగేలాగా చేస్తాయి. కాబట్టి ఇలా పసుపు, అలానే కాకుండా ఆవాలు, చిటికెడంత కుంకుమ, చిటికెడంత ఆవాలు, ఆ తర్వాత ఒక స్పూన్ అంత గల్లులు పోయి పసుపు నీళ్ళండి. ఇంతే. ఇంకా ఇందులో మనం ఏం పెద్దగా కలపమన్నమాట. మన ఇంట్లోనే ఉంటాయి కదా, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఏదైనా సరే భరించలేని సమస్య వచ్చింది, ఆ సమస్య వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాం, ఆ సమస్య వల్ల మేము సఫర్ అవుతున్నాం అనుకునేవారు ఈజీగా ఏంటంటే కనుక ఇలా చేసేస్తే వెంటనే పోతుందండి. 24 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం ఏదో ఒక విధంగా ఏంటంటే కనుక కనబడుతుంది. ఒకవేళ 24 గంటల్లో మీకు సమస్యకు పరిష్కారం కనబడకపోతే మీరేంటంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి. తప్పకుండా మార్పు అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీకు ఎంతో కొంత మార్పు అనేది మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కావున ఏంటంటే కనుక ఇలా చేయండి. ఇది చేసినట్టు ముందుగా ఎవరికి చెప్పకండి. ఎందుకంటే కొన్ని పరిహారాలు మనం చెప్పి చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే ఉండవండి. వాటి వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి. ఇక సరిపోతుంది. ఇంకా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకు ఒకవేళ సమస్య వచ్చినా, ఇంటి పరంగా సమస్య వచ్చినా, మనకి ఎలాంటి సమస్యలైనా సరే, అంటే అవి వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, మన పర్సనల్గా కూడా మనకు అంటే కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. వాటి వల్ల కూడా మనం విముక్తి పొందాలి, విముక్తి కలిగించుకోవాలి, ఈ సమస్యకు మాకు పరిష్కారం లభించాలి, ఈ సమస్య నుంచి మేము బయటపడాలనుకుంటారు కదా, అలా ఏంటంటే ఈ యొక్క పరిహారం చేసేసుకోండి. సరిపోతుంది. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురయ్యేంత ఫలితం వస్తుందన్నమాట. షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేస్తుంది. అంటే దానికి తగ్గట్టుగా పరిష్కారం లభిస్తుంది. లేదంటే ఆ పరిష్కారం ఏంటంటే కనుక మనకు కనిపిస్తుంది, మనకు దొరుకుతుంది. ఆ విధంగా మన సమస్య నుంచి 99% బయటపడగలుగుతామన్నమాట అండి. ఇంకా గురువారం చేస్తే చాలా మంచిది. రాత్రి సమయాలలో కానీ లేదంటే ఉదయం పూట కానీ చేయండి. మిట్ట మధ్యాహ్నం ఇలాంటి సమయాలలో అయితే చేయకండి. పెద్దగా రిజల్ట్ అయితే ఉండదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇలా గురువారం పూట చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా నీళ్ళతో దిష్టి తీయటం, నీళ్ళతో ఈ పరిహారం చేసుకోండి. నీళ్ళు ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ అండి. నీళ్లకు చాలా శక్తి ఉంటుందన్నమాట. మనము అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా, నీళ్ళతో ఆటలు ఆడకూడదు. నీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే ఇబ్బందికరంగా మారుతాయి. మనం చూస్తాం కదా, సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు, చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి లోపలికి తీసుకెళ్తాయి నీళ్ళు. కాబట్టి ఏంటంటే నీళ్లకు చాలా పవర్ ఉంటుంది. మనకు తెలియదు కానీ నీళ్ళకైతే చాలా పవర్ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ప్రయత్నించండి. ఇక అనంతరం వచ్చేసి రేపు గురువారం పూట ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకుంటే మీ అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. అయితే మన జీవితంలో మనకి ఏంటంటే కనుక అప్పులు ఉంటాయండి. చిన్న చిన్న అప్పులు ఉంటాయి, కొంతమందికి పెద్ద అప్పులు ఉంటాయి. ఎలా అప్పును తీర్చాలో తెలియక ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు. అంటే అప్పు తీరే మార్గం అనేది తెలియదు. మనం ఏంటంటే అప్పు తీర్చుకుందామని డబ్బుని అంటే జమ చేస్తాం, కూడబెట్టుకుంటాం. కూడబెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక వృధా ఖర్చులు అయిపోయి ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఉండాలంటే మీరు
గుర్తు పెట్టుకోండి. గురువారం రోజున సాయంత్రం సంధ్యా సమయం కానీ, ఉదయం పూట కానీ తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేస్తే తప్పకుండా మార్పు ఉంటుందండి. అలానే కాకుండా ఏంటంటే మీ అప్పు అనేది తీరుతుంది. చిన్నప్ప, పెద్దప్ప మనం పక్కన పెడితే మాత్రం అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. ఆ ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి ఏంటంటే గనక అప్పు తీరే మార్గాన్ని మనకు చూపిస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కావున మీరేంటంటే గనక తులసి మొక్క అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కదండి, అత్యంత పవిత్రమైనది అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో తులసమ్మ పదే పదే మరణిస్తుంది అంటే నిద్రిస్తుంది అనాలి, మనం మరణిస్తుంది అనకూడదు. ఎండిపోతూ ఉంటుంది కదా తులసి మొక్కని, అయితే నిద్రిస్తుంది అనాలన్నమాట. ఎందుకు నిద్రిస్తుందంటే మన ఇంట్లో ఎక్కువగా నెగిటివిటీ ఉన్నా, మన ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా, మనకి ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించకపోయినా, మంది ఏడుపులు, దిష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఆ ఇంట్లో ఏంటంటే కనుక తులసమ్మ ఉండదండి. నిజంగా ఏంటంటే కనుక అక్కడ నిలకడగా ఉండదు. మనం ఎన్నిసార్లు తులసి మొక్క పెట్టినా కానీ అది నిద్రించటం అని జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఏంటంటే కనుక ఈ నెగిటివిటీ మొత్తం కూడా పోగొట్టుకున్న తర్వాత మనం చక్కగా తులసమ్మను పెట్టండి. పెట్టేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి, మా ఇంట్లో తల్లి కొలువు తీరాలి, మాకు మంచి జరగాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇంకా తులసి మొక్కని తెచ్చుకొని, తిదివార నక్షత్రం అంటూ కూడా ఉంటుందండి. ఇలా ఏంటంటే కనుక ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కని తెచ్చుకోకూడదనమాట. ఆ తిదికి తగ్గట్టుగా తులసి మొక్క తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. మనం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చి పెట్టుకోవడం వల్ల కూడా దానివల్ల మనకి ఎఫెక్ట్ కలుగుతుందన్నమాట. అందుకే మంచి తిదివార నక్షత్రం చూసి తులసి మొక్కను పెట్టుకోండి. ఆ విధంగా కూడా ఏంటంటే కనుక తులసమ్మ గుబురుగా పెరుగుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో ఉన్న, లక్ష్మీదేవి ఇంట్లో కొలువు తీరిన తులసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్కకు అంటే పూర్వం రోజుల్లో చేసేవారండి, ఇప్పుడు చాలా మంది కూడా చెయ్యరు. ఎందుకంటే పసుపు కుంకుమలు కెమికల్గా వస్తాయి కాబట్టి అవి సమర్పించడం అంత మంచిది కాదు. కానీ వారానికి ఒకసారి, శుక్రవారం కానీ గురువారం కానీ వారానికి ఒకసారి ఏంటంటే చెంబెడు నీటిని తీసుకుంటే చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు అంటే వేసామా లేదన్నట్టుగా వేసేసి ఆ నీటిని ఏంటంటే కనుక తులసమ్మకు అంటే సమర్పిస్తే, తులసి మొక్కకు సమర్పిస్తే ఆ తులసమ్మ సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. మన జీవితాన్ని మారుస్తుంది, మన ఇంట్లో కొలువు తీరుతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా తులసి మొక్కకి ఏంటంటే కనుక నీళ్ళల్లో చిటికెడు కుంకుమ, పసుపుని కలిపి సమర్పించండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. మీ అప్పు తీరుతుంది, అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడతారు, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి దయ వల్ల ధనం ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ఆకర్షిస్తుంది అని మనం చెప్పొచ్చు. కావున మీరేంటంటే గురువారం రోజు చెయ్యండి. సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయాలలో గనక చేసుకుంటే ఇంకా మంచి ఫలితం పొందొచ్చు. ఒకవేళ ఆ సమయంలో కుదరదంటే ఉదయం పూటే చేయండి. సాయంత్రం సంధ్యా సమయం చేసిన పరిహారం ఎటువంటిదైనా సరే అది తప్పకుండా పనిచేస్తుందండి. చాలామంది కూడా ఏంటంటే కనుక సాయంత్రం కుదరదు అనుకుంటారు, అంటే కొంతమంది బిజీగా ఉంటారు కాబట్టి కొంతమంది కుదరదు కదా, అలాంటి వాళ్ళు ఉదయం 10 లోపే చేసుకోండి. ఒక స్పూన్ అంత పసుపు తీసుకోండి, అంటే టీ స్పూన్తో అర స్పూన్ కానీ స్పూన్ కానీ పసుపు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దని చేయండి, పసుపు ముద్దని. అలా ముద్దని చేసిన తర్వాత దానికి ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత చేతిలో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు ఆ పసుపుని నీళ్లు పోసి కలిపేటప్పుడు ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ కానీ లేదంటే గంగాజలం కానీ ఉంటే, అంటే నార్మల్గా అత్తరు ఉంటుంది కదండి, అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది. అందరి ఇళ్లలో అత్తరు అయితే ఉంటుంది కదా, అది 2 చుక్కలు పోయండి. అత్తరు లేకపోతే రోజ్ వాటర్ 2 చుక్కలు నీళ్ళలో మనం పోసి ఇంకా కలిపేసిన తర్వాత ఏంటంటే ఇలా పసుపు ముద్దని చుట్టి ఆ ముద్ద కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక కుడి చేతిలో పట్టుకొని అప్పు తీరాలి, అప్పు తీరే మార్గాలు తెలియాలి తల్లి, నువ్వే మాకు దారి చూయించు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇంకా ఆ తర్వాత తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక ఒక సైడ్కు, మధ్యలో తీయకండి, ఒక సైడ్కు అంటే ఇలా మూలల్లో కానీ మనం రౌండ్గా తులసి మొక్కను పెట్టుకున్న ఒక సైడ్కి ఏంటంటే కనుక మట్టిని తీసి అందులో ఈ యొక్క పసుపు ముద్దని పెట్టి దానిపై నుంచి మళ్ళీ మట్టిని కుడిపేయండి, సరిపోతుంది. ఇది మీరు తీయకండి, ఇంకా అందులోనే పెట్టేయండి, అంటే ఆ తులసి మొక్క ఉంది కదా అందులోనే పెట్టేసి వదిలేయండి. ఇది తీయాల్సిన అవసరమే లేదండి. ఇంకా మన నీళ్లు పోసే కొద్దీ ఏంటంటే ఆ మట్టిలో ఈ పసుపు కలిసిపోతుంది. ఆ విధంగా ఏంటంటే కనుక తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువు తీరుతుందంటారు. లక్ష్మీదేవి రూపంగానే తులసి మొక్కను భావిస్తాం కాబట్టి మనకు అప్పు తీరే అవకాశం ఉంటుంది. అంటే పెట్టిన వెంటనే మీ అప్పు ఏం తీరిపోదు, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో మీరు ఏంటంటే అప్పు తీర్చుకుంటారు. చిన్నప్ప పెద్దప్ప అని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా అప్పు అయితే తీరుతుంది. అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. దీన్ని చేసేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. కాబట్టి అప్పును కూడా తీరుస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి.